ఏదో సందర్భంలో ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, ఫైన్లు కట్టడం ప్రతిసారి జరిగేదే. అయితే ఈసారి ట్రాఫిక్ చలాన్ కట్టాలనుకునే వారికి ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది తెలంగాణ పోలీస్ శాఖ. గతేడాది మాదిరిగానే పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై రాయితీలను ప్రకటించింది. డిస్కౌంట్స్ పేరుతో పెండింగ్లో ఉన్న చలానాల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతేడాది ట్రాఫిక్ చలానాలపై రాయితీ ప్రకటించడం ద్వారా మంచి ఫలితాలొచ్చాయి. అప్పట్లో రాష్ట్రంలో దాదాపు 2.4 కోట్ల చలానాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ చలానాలను క్లియర్ చేయాలని గతేడాది రాయితీ ప్రకటించారు. బైకులకు 75%, మిగిలిన వాటికి 50% రాయితీ ఇచ్చారు. వాహనదారులు కూడా భారీగా పెండింగ్ చలానాలను చెల్లించారు. గతేడాది రాయితీ ఇవ్వడం వల్ల దాదాపు 65% చలానాలు చెల్లించారు. దీంతో పెండింగ్ చలానాల రూపంలో ఏకంగా 300 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాలో చేరింది. ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో ట్రాఫిక్ చలాన్లు పెరిగాయి. దాదాపు 2 కోట్ల చలాన్లు చెల్లించకుండా వాహనదారులు తప్పించుకుంటున్నారు. పోలీసులు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించినా కుంటి సాకులు చెప్పి చలాన్లు చెల్లించడం లేదు. దీంతో పోలీస్ శాఖ ఈ సంవత్సరం కూడా ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్స్ ఇచ్చింది. ఈ నెల 26వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లు డిస్కౌంట్తో కట్టవచ్చని తెలిపింది. ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90% డిస్కౌంట్, 2 వీలర్ చలాన్లకు 80% డిస్కౌంట్, 4 వీలర్స్, ఆటోలకు 60% డిస్కౌంట్ ప్రకటించారు. లారీలతో పాటు ఇతర హెవీ వెహికల్స్ కి 50% డిస్కౌంట్ ఇచ్చారు. ఆన్లైన్తో పాటు మీ సేవా సెంటర్స్ లో డిస్కౌంట్లో చలాన్స్ పేమెంట్ చేసే అవకాశాన్ని పోలీస్ శాఖ కల్పించింది. 2022లో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా 300 కోట్ల చలాన్స్ వసూలయ్యాయి. ఆ తర్వాత జనరేట్ అయిన చలాన్లకు డబ్బులు సరిగా వసూలు కాలేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. చలాన్లు భారీగా పెరిగిపోతూ ఉండడంతో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం? మీ బండికి ఎంత చలాన్ ఉందో చెక్ చేసుకుని డిస్కౌంట్లో కట్టేసుకోండి.